హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. సో ఈరోజు వీడియో ఏంటంటే బాలింత మందు ఎట్లా తయారు చేయాలి, దాని విశేషాలు ఏంటిది, దానికి ఏమేమి కావాలి, ఆకులు ఏమేమి కావాలి, ఇచ్చాలు ఏమేమి కావాలి, అసలు ఎట్లా వండాలి, ఎట్లా వేసుకోవాలి అని నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అన్నట్టు. ఫస్ట్ వేర్లు ఏమేమి కావాలనో మా డాడీ చెప్పిండు ఈ వీడియోలో. వెల్టూరు, ఆలమంద, సునుగురు, పరుపు చెక్క, వాయిలి, తలాటేరు, వెల్గే చెక్క, బార్జము, మురికితుమ్మ, నాగదుంద్రము, తలాటేరు, ఇది ఇష్టకాంత. ఇది కర్పూరము, ఇది షండూరము. ఇవి రెండు మందు అయినాక రంగరిచ్చి మందులో వస్తారు, అది కూడా చూపిస్తా. పిప్పళ్ళు, సొంటి, వాటి, ఉప్పు చెక్క, మూడి, వాయుమిరాలు, మనమిరాలు, అంతే కదా. అది తీసుకొచ్చిన వేర్లు బెరడ్లు ఉన్నాయి కదా, వీటి నుంచి లోపల ఉన్న కట్ట అంతా తీసేసి బయట ఉన్న పొట్టు మాత్రమే తీసుకోవాలన్నట్టు. ఇట్లా ఒకవేళ రాకపోతే ఒకవేళ చెట్టు ముదిరింది అయితే రాదు, ఇట్లా దేనితోటన్నా కొట్టి ఆ మీది పొట్టు అంతా తీసేసుకోవాలి. కట్టకున్న మీది పొట్టు, వేర్లకున్న మీది పొట్టు అంతా తీసేసుకొని ఇట్లా నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ అన్న 1-2 అవర్స్ నానబెట్టేసుకోండి వాటిని. ఇట్లా తర్వాత అవి మంచిగా నానిపోతాయి. నానిపోయాక ఇట్లా ఒక వాటర్ ఆరిపోవడానికి ఒక దాంట్లో వేసుకోండి, జాలి ఉన్న దాంట్లో వాటర్ ఆరిపోవాలంతే. వీటిని రోట్లో వేసుకుంటూ మంచిగా దంచుకోవాలి. ఈ వేర్లు బెరడ్లు అనేవి కొందరు 11 రకాలు వేసుకుంటారు. నేనైతే 21 రకాలు తెచ్చిన మా డాడీ, నేను 21 రకాలు వేయించుకున్నా. ఎందుకు 21 రకాలు అంటే ప్రతి బెరడ్లో వేర్లలో ఔషధ గుణాలు ఉంటాయి, అందుకనే వెన్నుపక్కకు మంచిదని అవన్నీ వేయించుకున్నాను. ఈ ప్రాసెస్లో టఫెస్ట్ థింగ్ ఇదే ఏంటంటే ఈ దంచడము. దానికి సో అట్లా దంచుకుంటూ ఆ పిప్పంతా తీసి ఒక దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం నీళ్ళ చుక్కలు జల్లుకుంటూ దాంట్లో వచ్చిన రసం అంతా ఒక దాంట్లోకి వండుకోవాలన్నట్టు. దీంతో అయిపోలేదు, ఇప్పుడు మళ్ళీ ఆ పిండిన పిప్పిలో కూడా కొంచెం అంత ఉంటుందంట, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దంచాలన్నట్టు ఆ పిప్పిని. అట్లా ఆ పిప్పిని 3 సార్లు దంచి 3 సార్లు రసం తీసింది మా అమ్మ. ఇట్లా గట్టిగా ఎంత బలం ఉన్నంత కాడికి ఒత్తుకుంటూ ఒక దాంట్లో వేసి రసం అంతా విండిరు అన్నట్టు. ఆ ఏర్ల నుంచి ఆ బెర్రెల నుంచి వచ్చిన రసం అంతా విండిరు కదా, దాన్ని మళ్ళీ ఇట్లా ఒక చిన్నది కాటన్ క్లాత్ వేసుకొని దాంట్లో వడగడుతురు. ఎందుకంటే దాంట్లో ఉన్న ఏమంటారు ఆ బెర్రెల్లో ఉన్న పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పి మనం తింటే మనకు కడుపున వస్తుందంట, పిల్లలకు కానీ మనకు కానీ. అందుకని ఆ పిప్పి అంతా తినొద్దు మనం అని ఆ పిప్పి అంతా తీసేయడానికి జాలి లాంటిది పెడితే ఆ పిప్పి ఇంట్లోకి వచ్చేస్తుంది కదా. సో అందుకనే చూసిరా ఎంత పిప్పి వెళ్ళిందో, ఇదంతా మనం తింటే కడుపున వస్తుందని ఇట్లాంటి కాటన్ క్లాత్ అయితే పిప్పి ఏం రాకుండా ఉంటుందని వస్తుంది అన్నట్టు. మా అమ్మ దిష్టి తీసేస్తుంది, దిష్టి తలగొద్దని. ఇట్లా పొయ్యి మీద ఒకటి మందపాటిది గిన్నె పెట్టుకోవాలి. గిన్నె ఎంత మందంగా ఉంటే అంత బాగుంటుంది. ప్రాసెస్ చాలా స్లోగా అవుతుంటుంది అన్నట్టు. అక్కడనే ఉండి ఒక మనిషి కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడగంటుంది. ఇంకా ఎచ్చాలు వచ్చేసి మనం షాప్లో అడిగితే, కొమటోళ్ళ షాప్లో అడిగితే వాళ్ళే ఇస్తారు. ఆ ఎచ్చాలు తీసుకొచ్చి పొడిగొట్టేసుకోవాలన్నట్టు మెత్తగా. ఆ పొడిగొట్టిన దాన్ని మళ్ళీ వస్త్రగలం పట్టాలన్నట్టు. వస్త్రగలం అంతే ఏంటంటే ఇందాక సేమ్ ఆ రసంని ఎట్లా వడగట్టినామో ఇట్లా వేస్తే ఏంటంటే వస్త్రగలం పట్టడం వల్ల ఏంటంటే కొంచెం దొడ్డుది ఏదైనా మిక్సీ కాకపోతే అది మంచిగా మిక్సీ అయ్యి కుంకుమలాగా అవుతుందని అట్లా వస్త్రగలం పడతారు. దాన్ని పొయ్యి మీద మసులుతున్న దాంట్లో నుంచి కొంచెం ఆ రసం తీసి ఈ పిండి అందులో కలుపుతారు అన్నట్టు. ఎచ్చాల పొడి ఉంది కదా, దాంట్లో కలిపి ఇట్లా మనం జావ వేసుకుంటే ఎట్లా కొంచెం వాటర్లో కలిపి తర్వాత పొయ్యి మీద దాంట్లో పోస్తాం, సేమ్ ఇది కూడా అట్లనే ఉండలు కట్టకుండా ఉండడానికని ఈ ఎచ్చాల పొడి ఉంది కదా, ఈ ఎచ్చాల పొడిని ఆ రసంలో వేర్ల రసం ఉంది కదా దాంట్లో వేసి కలపాలన్నట్టు. ఇట్లా వాటర్లో వేసి అదే రసం కొంచెం తీసి చల్లార్చి ఈ ఎచ్చాల పొడి అందులో వేసి కలిపి ఈ పొయ్యి మీద మసలే దాంట్లో పోస్తారు అన్నట్టు, ఉండలు కట్టకుండా ఉండడానికి. ఇట్లా ఒక 2 గంటలు మసిలిన తర్వాత కొంచెం చిక్కబడ్డది అయిపోయింది మనకి, దించేస్తున్నాం అన్నప్పుడు ఈ షెండూరం అంటే ఎర్రగా ఉంటుంది, కర్పూరం షెండూరం వాళ్ళు ఇస్తారు ఎచ్చారతోటి. దాన్ని కొంచెం గరం చేయాలన్నట్టు. గరం చేస్తే అది కలర్ చేంజ్ అవుతుంది. దాన్ని మనం రోట్లో వేసుకొని దేంట్లో వేసి మర్దన చేయాలి. కర్పూరం షెండూరం ఒక దగ్గర వేసి మర్దన చేయాలన్నట్టు. దీంతోపాటు వాటి ఉంది కదా, వాటి కూడా ఇందులోనే వేసి మర్దన చేయాలి. మనం వాటిని మెత్తగా ఇంట్లో సన్నటి కుంకుమలాగా చేయాలి. దాన్ని వేసేసి ఇది మనం అయిపోయింది ఇక దించుతున్నాం అన్నప్పుడు మనం దాంట్లో వేయాలన్నట్టు. దీన్ని మర్దన వేసేసింది మా అమ్మ. చిన్న రోటు ఉంది కదా దాంట్లో వేసి మర్దన చేయాలన్నట్టు. ఈ పొడి ఉంది కదా అయిపోయింది, ఇంకా మనకు మందు రెడీ అయిపోయింది. లాస్ట్గా దించేసినాం అన్నప్పుడు ఇది వేసి కలపాలి మంచిగా ఉండలు కట్టకుండా. ముందే వేస్తే ఏంటంటే దాని పవర్ పోతుందని అట్లా ముందే వేయరన్నట్టు. సో ఫైనల్గా మన మందు అయితే రెడీ అయిన మందు ఉంది కదా, ఆ మందుని ఒక దాంట్లో తీసేసుకొని స్టోర్ చేసేసుకోవాలన్నట్టు. ఆ మందుని పెద్దవాళ్ళందరూ ఫస్ట్ వేసుకుంటారు అన్నట్టు. ఒక 5గురు ఫస్ట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి మనకేస్తారు. సో ఫస్ట్ వాళ్ళు ఎందుకు వేసుకోండి, నెక్స్ట్ డే మనకి ఎందుకు వేస్తారంటే
ఏమైనా దాంట్లో ఏమైనా ఫాల్ట్ జరిగితే వాళ్ళకి జరిగితే తర్వాత రోజు మనకి వేస్తారన్నట్టు, ఏం కాకుంటే మనకి వేస్తారన్నట్టు. సో అట్లా. సో ఇట్లా రెడీ అయిన మందు ఉంది కదా, దీన్ని పరిగడుపున ఫస్ట్ వాటర్ తాగాలి. తర్వాత ఇట్లా చిన్న గొరిలాగా వేసేసుకొని తోటి వాటర్ మింగాలి. గోళీలా వేసేసుకొని మింగేసేయండి. వాటర్ తాగొద్దు, ఒక 15 మినిట్స్ వరకు వాటర్ తాగొద్దు. సాయంత్రం కూడా ఇట్లానే. సో ఇది తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏం తినొద్దు అన్నట్టు. వాటర్ 15 మినిట్స్ తర్వాత తాగొచ్చు. తినడం మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తినండి. దీన్ని ఒక 1 మంత్లో కంప్లీట్ చేసేసేయాలి. ఈ మందు తినేటప్పుడు ఖచ్చితంగా బియ్యం కడగొద్దు అన్నట్టు. తడి బియ్యంలో మనం చేయి పెట్టొద్దు అండ్ వాటర్లో కూడా ఎక్కువ తిరగొద్దు. తలకు కూడా ఒక 15 డేస్కి ఒకసారి అట్లా పోసుకోవాలి. ఎక్కువ వాటర్లో తిరగొద్దు అన్నట్టు. ఎందుకంటే ఈ మందులన్నీ, ఈ చెట్ల మందులు, హెచ్చాలు ఇవన్నీ మన శరీరంలో వేడి పుట్టించడానికి అవన్నీ వేస్తారన్నట్టు. సో మనం వాటర్లో తిరిగితే మనకు వచ్చే వేడి, ఈ మందు తినడం వల్ల వచ్చిన యూజ్ అంతా ఆ వాటర్లో తిరగడం వల్ల, చల్లలో తిరగడం వల్ల అదంతా పోతుంది. ఈ బాలింత మందు తినేటప్పుడు పథ్యం ఏమేమి చేయాలని నేను సపరేట్గా వీడియో చేస్తాను. బట్ ఇవైతే ముఖ్యంగా పాటించాల్సినవి. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.